హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి మా వ్యూస్కి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఎవరి పేరు మీద మనం పర్టికులర్గా చేయడం లేదు. ఓకేనా? కాబట్టి మ్యాచ్ అయిన మెసేజ్ మీరు తీసుకోవాలి, మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే? మ్యాజిక్, ట్రాన్స్పరెన్సీ, రిలీజ్, symbiosis, chain, surprise, oh beautiful, ancestry, healing heart. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ స్పార్క్ వచ్చిందండి. ఓకే, సో మనం వీటిని వేరే డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ ఇస్తూ మాట్లాడతాను. ఓకేనా? కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, మ్యాజిక్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. మ్యాజిక్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి. ఒక్క నిమిషం అండి. ప్లీజ్ లైక్ చేయని వారు లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మ్యాజిక్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుందండి. తను ఒక నిర్ణయం మీద తను ఉండలేకపోతున్నారు. ఒకసారి మీరు కావాలనుకుంటున్నారు, ఇంకోసారి ఇంకొక పర్సన్ కావాలనుకుంటారు, లేదా తన ప్రయారిటీ అదర్ ఉండొచ్చు. ఓకే, ఇంకా ఏదైనా సొసైటీ కానివ్వండి, లేదా కెరియర్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్కి మీ విషయంలో అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. సో మీరు తనకి ఎలాంటి అనుమానం వస్తుందంటే ఒక్కొక్కసారి మీరు తనని ఏదైనా చేసేసారా లేదా ఏదైనా పెట్టేశారా అలాంటి ఫీలింగ్ ఈ పర్సన్కి వస్తుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలనుకుంటారు, ఇంకోసారి వద్దనుకుంటారు. అలా ఈ పర్సన్కి మీ విషయంలో తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో తను ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీతో ఉంటే తన లైఫ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అని తన మనసు చెప్తుంది, ఇంకోసారి వద్దనుకుంటారు. ఓకే, అలా ఈ పర్సన్ తను ఏ నిర్ణయం కూడా తను తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను, తను చేస్తున్న ఆలోచనలు రైట్ ఆర్ రాంగా, తను తీసుకుంటున్న నిర్ణయాలు రైట్ ఆర్ రాంగా అని పర్సన్కి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో తను ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో మేబీ తను తన ఫ్రెండ్ సర్కిల్తో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు, వారి అడ్వైస్ కూడా తీసుకుంటున్నారు, కానీ వారు కూడా ఈ పర్సన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సరిగా నిర్ణయం తీసుకోలేక ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగానే వారు కూడా అలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి పర్సన్ తను సరిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఫ్రెండ్స్ సర్కిల్తో మాట్లాడితే వారు కూడా సరిగా అడ్వైస్ అనేది ఇవ్వలేకపోతున్నారు. అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? కానీ మీ మీద ఫ్యాషన్ ఉంది, రావాలని ఉంది, మాట్లాడాలని ఉంది. ఓకే, ట్రాన్స్పరెన్సీ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా? చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ట్రాన్స్పరెన్స్గా ఉండాలి అంటే తన మనసులో ఒకటి బయట ఒకటి అలా కాకుండా తను ఏదైతే అనుకుంటున్నారో, తను ఏదైతే ఆలోచిస్తున్నారో అది ప్రతి ఒక్కటి పర్సన్ మీతో కన్వే చేయాలి, మాట్లాడాలి అనుకుంటున్నారు.
మీతో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మీతో తను ఉంటే తన లైఫ్ అనేది సన్‌షైన్‌గా ఉంటుందనమాట. 1000 ఏనుగుల బలం. ఒకటేసారి 100 లైట్స్ అనేది వెలిగితే చీకట్లో ఉన్నప్పుడు ఎంత లైటింగ్ అనిపిస్తది. ఓకే. అలా ఈ పర్సన్ తను అలా అనుకుంటున్నారనమాట మీతో లైఫ్. కానీ నిర్ణయం తీసుకోవడానికి పర్సన్ భయపడుతున్నారు. మిస్ అవుతున్నారు కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఏం చేయమంటావు అన్నట్టుగా ఈ పర్సన్ అడుగుతున్నారనమాట. అండ్ తను చాలా రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. తన లైఫ్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. సో, తను ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఏటుకు ఈ పర్సన్ ఎక్కువగా మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి చాలా ఉంది. తన టైం అనేది మీకివ్వాలి అనుకుంటున్నారండి పర్సన్. అంతకుముందు ఈ పర్సన్‌కి మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసిన ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. ఏ విషయంలో కూడా తను సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు. లేదా ఏ విషయం మీతో షేర్ చేసుకోరు. ఓకే. తిన్నామా, పడుకున్నామా అన్నట్టుగా ఉండేవారనమాట. అలా ఎందుకు ఉంటున్నారంటే బిజీ ఉన్నాను, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా హెల్త్ ప్రాబ్లమ్ అలా ఈ పర్సన్ చాలా చెప్పేస్తారనమాట కబుర్లు. ఓకే. రిలీజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏదైనా విషయంగా మీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటే, లేదా మీ ఇద్దరికి డిస్టెన్స్ అనేది చాలా పెరిగిపోయి ఉంటే, తను దానికి చాలా రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. చాలా దూరం పెంచుకున్నాను ఈ పర్సన్‌తో అన్నట్టుగా తనకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. చిన్నగా రీయూనియన్ చేస్తే బాగుండేది. లేదా ఈ పర్సన్‌కి తనతో కనెక్షన్ మామూలుగానే మెయింటైన్ చేస్తే బాగుండేది. కానీ పూర్తిగా ఏం చేసుకోవడం లేదా పూర్తిగా దూరం పెట్టడం లాంటిది ఈ పర్సన్ ఏదో చేశారు. ఓకే. దానికి తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. రిలీజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. రిలీజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ కప్స్ అండి. నీ విషయంలో నేను రియలైజ్ అయ్యాను. తప్పేంటో తెలుసుకున్నాను అని పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారండి. అండ్ ఈ పర్సన్ తను చాలా ఎనర్జిటిక్ పర్సన్. అండ్ తను చాలా చలాకీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్ చాలా ఫ్లర్ట్ చేస్తారు. చాలా లవబుల్‌గా, చాలా స్వీట్‌గా అలా మాట్లాడతారనమాట. ఊరికే ఈ పర్సన్ ఒక మాటకి ఫ్లర్ట్ అయిపోతారనమాట అపోజిట్ పర్సన్. ఓకే. అలాంటి క్యారెక్టర్ ఈ పర్సన్‌కి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంతమందికి ఈ పర్సన్ అన్నా మీకంటే ఏజ్‌లో చిన్నగా ఉండొచ్చు. లేదా మీరన్నా ఈ పర్సన్ కంటే ఏజ్‌లో చిన్నగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఏజ్ డిఫరెంట్ అనేది కనిపిస్తుందనమాట. ఓకేనా. మేబీ ఇక్కడ ఆహ్, ఈ పర్సన్ అన్నా చాలా చిన్నగా ఉండొచ్చు. లేదా మీరన్నా చిన్నగా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఆహ్, మీరు చాలా అందమైన వారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మిమ్మల్ని వదులుకోవాలంటే ఈ పర్సన్‌కి తన మనసు అనేది ఒప్పుకోవడం లేదు అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే. మీరు చూడడానికి చాలా బాగుంటారు. అండ్ చాలా ఇంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. లేదా ఈ పర్సన్ మేబీ మేల్ అయితే తను చూడడానికి చాలా బాగుంటారు. అండ్ అందరిని చాలా బాగా నవ్విస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అలా ఈ పర్సన్ తన స్మైల్ గానివ్వండి, తన చలాకీతనం చూసి కూడా మీరు చాలామంది తనకి ఫ్లర్ట్ అయి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సింబియాసిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ పర్సన్ మీతో గ్యాదర్ అవ్వాలనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ డెవిల్ వచ్చింది. టూ మచ్ అబ్సెషన్ ఉంది పర్సన్‌కి. తను తట్టుకోలేనంత ఇక్కడ ఏమంటారు ఒక లస్ట్ ఎనర్జీ మీ వైపు నుంచి తను ఫిజికల్ నీడ్స్ ఆశించాలి. మిమ్మల్ని తను చాలా మిస్ అవుతున్నారు. ఆ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో అది పర్సన్ తను చాలా బాధగా అనిపించడం అనమాట. చాలా డిస్టర్బ్ అవ్వడము. పదే పదే మీకు సంబంధించిన ఆలోచనలు తనకు రావడం. అండ్ చాలా భయం అనేది పర్సన్‌కి కమ్ముకోవడం లాంటిదనమాట. ఓకే. మేబీ తన భయం ఏంటిదంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా. అండ్ ఇక్కడ వాకివే చేసుకొని అదర్ పర్సన్‌తో మీరు రీయూనియన్ చేస్తారేమో అనే భయంతోనే ఈ పర్సన్ ఎక్కువగా మీ లైఫ్‌లోకి తను చాలా ఫాస్ట్‌గా రావాలి. అండ్ వీలైనంత తొందరగానే రీయూనియన్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే.
మేబీ మీరు చాలామంది ఈ పర్సన్‌కి కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు కావచ్చు. లేదా తను ఏదో విషయంగా మిమ్మల్ని చూడడమా లేదా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. తన మీద ఇంట్రెస్టెడ్‌గా లేరు అని పర్సన్‌కి అర్థమైపోయి ఉంటుంది. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. అందుకని ఈ పర్సన్ తను చాలా భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీతో ఎలాగైనా సరే గ్యాదర్ అయ్యి మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ఒక బంధాన్ని తను ఏర్పరచుకోవాలి. ఎప్పుడూ విడిపోకుండా లేదా తన లైఫ్‌లో మీరు అలాగే ఉండాలనమాట. ఓకే. తన లైఫ్‌లో తన పర్సన్ లాగా మీరు అలా ఉండాలి. ఓకే. అలా ఈ పర్సన్ ఏదో మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. ఓకే. ఈ పర్సన్ తను ఇక్కడ ఫిజికల్ నీడ్స్ కూడా మీ వైపు నుంచి పర్సన్ ఆశిస్తూ ఉండొచ్చు. ఓకే. తనకి ఇక్కడ ప్రేమ కంటే ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ చైన్ వచ్చిందనమాట. ఓకే. ఈ పర్సన్ రాయల్‌గా లేరు కానీ ఆహ్, బాగా ఫ్లర్ట్ చేశారని ఇందాక చెప్పాను నేను. పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. ఓకేనా. ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, లాయల్‌గా ఉండరు. కానీ తన బెనిఫిట్స్ కోసం ఈ పర్సన్ అలా చిటికెలో అలా వస్తారు, ఫ్లర్ట్ చేస్తారు. మళ్ళీ తన బెనిఫిట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. తనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో మీ వైపు నుంచి అప్పుడు ఈ పర్సన్ రావడం, వెళ్ళిపోవడం అలా ఉంటుందనమాట తను. ఓకే. సో, ప్రెజెంట్ కూడా ఈ పర్సన్‌కి ఏదైనా విషయంలో గానివ్వండి, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారా? లేదా మీ లుక్ అనేది మీరు చేంజ్ చేశారా? చూడడానికి చాలా బాగున్నారండి. ఓకే. అది పర్సన్ తను తనకి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఏదో విషయంగా అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మరి ఈ పర్సన్ తను మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, లేదా ప్రాపర్టీ విషయంలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మీరు లవర్సే ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ తను మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారనమాట. ఓకే. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి. అంటే తన చేతిలో ఇక్కడ ఖడ్గం ఉందనమాట. ఓకే. తన మనసు, తన మాటలు లేదా తన బిహేవియర్, తను చేసే పనులు ఏదైనా సరే మీ మనసుని గాయం చేస్తది. కాబట్టి అది మీరు చూసుకొని మెసులుకోవాలనమాట. ఓకేనా. తను ఇక్కడ ఫ్లవర్ బొకేనో లేదా ఏదో గిఫ్టో తీసుకొని రావడం లేదు. తన చేతిలో పెద్ద ఖడ్గం ఉంటుంది. అంటే మీ పర్సన్ నిజంగానే అలాంటి ఖడ్గం పట్టుకొని వస్తారని కాదు. సో, తన మాటలనేది ఆ ఖడ్గంలాగా ఆ సోర్స్ లాగా చాలా షార్ప్‌గా ఉంటుందనమాట. కాబట్టి తన మాటలు మిమ్మల్ని గాయపడకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. చైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా. చైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అండ్ ఈ పర్సన్ కొంతమందికి మీతో తను ఏర్పరచుకున్న బంధం లేదా మీకు ఈ పర్సన్ అంటే చూడండి ఇక్కడ తనకి ఎలాగైనా సరే మీలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి. లేదా అందంలోనా, లేదా నడవడికలోనా, లేదా మీరు వేసుకునే డ్రెస్అప్ ఈ పర్సన్‌కి ఏదో ఒకటి మీలో నచ్చింది ఈ పర్సన్‌కి. ఓకే. కాబట్టి పర్సన్ తను వద్దనుకుంటున్నారు, మళ్ళీ కావాలనుకుంటున్నారు. అలా ఈ పర్సన్ తను జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. మీరు లేకపోతే తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో! లేదా మీ అంత మంచి పర్సన్ తన లైఫ్‌లో రారేమో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉందనమాట. తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉన్నా సరే ఈ పర్సన్ తను మీతో ఉన్న ఆ కనెక్షన్, ఆ బాండింగ్ అండ్ ఆ స్పార్క్ ఈ పర్సన్ తను అదర్ పర్సన్‌తో తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఈ పర్సన్ తను హడావిడిగా ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. హ్మ్. తన లైఫ్‌లో మీరు అదృష్ట దేవుడు, దేవత అనుకుంటున్నారు పర్సన్. సో, కోపమొస్తే కొడతావా? తిడతావా? లేదా ఏదైనా విషయంలో అపాలజీ కూడా అడగాలి అంటే అడిగేస్తాను. కానీ తనని దూరం చేయొద్దు అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. మీరు తన మీద చాలా కోపంగా ఉన్నారు. ఇక్కడ పర్సన్ చూడండి నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి. తను కత్తి పట్టుకొని వస్తే మీరు కూడా ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. మీరు కూడా కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారు. అంటే పర్సన్‌తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి లేదా తనని మీ లైఫ్ నుంచి కట్ చేసుకోవడానికి మీరు చాలామంది రెడీగా ఉన్నారనమాట. మీరు ఎందుకో ఈ పర్సన్‌ని ఈరోజు కావచ్చు తనని వద్దనుకుంటున్నారు. తన బిహేవియర్ అనేది మీకు అస్సలు నచ్చడం లేదండి. తనని దూరం పెట్టాలనుకుంటున్నారు మీరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీరు మీ లైఫ్‌లో ఒక సైకిల్ ఎండ్ చేసి ఇంకొక సైకిల్ అనేది మీ లైఫ్‌లో రిపీట్ అవ్వబోతుంది. మేబీ మీరు ఈరోజు మీలో ఏదో ట్రాన్స్‌ఫర్మేషన్ లాంటిది జరుగుతా ఉండొచ్చు. కోపం ఉన్నవాళ్ళు ప్రేమగా మారిపోతారు. ప్రేమగా ఉన్నవారు కోపంగా మారిపోతారనమాట. ఓకే. అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే. సర్ప్రైజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చూద్దాం. సర్ప్రైజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓహ్! ఇన్ని కార్డ్స్ అయితే తీసుకోను. ఓకే. 1 కార్డ్ పడింది కాబట్టి తీసుకుంటాను. ఈ పర్సన్ తను మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారనమాట.
చాలా బాధపడుతున్నారు. అండ్ ఆ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో తన దగ్గర మీరు ఇచ్చింది, అది చూసుకుంటే పర్సన్ చాలా మిస్ అవుతున్నాను అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ సైలెన్స్ అనేది తను భరించలేకపోతున్నారండి. మీ సైలెన్స్‌తోనే మేబీ తనకి చాలా సైలెంట్ ట్రీట్మెంట్ మీరిస్తున్నారు. అంతకుముందు ఈ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే, తన ఎనర్జీలో మీరొచ్చేసారు. మీ ఎనర్జీకి తను వెళ్ళిపోయారు. అంటే మీ ఎనర్జీ హై అయిపోయింది. తన ఎనర్జీ లో అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? సోల్‌మేట్. కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కిందకొస్తుంది. ఓకేనా? మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏదో గిఫ్ట్ లాంటిది పంపించాలనుకుంటున్నారు. తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీతో ఈ పర్సన్‌కి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆ రిలేషన్‌లో ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. మేబీ అక్కడి నుంచి దొంగచాటుగా పారిపోయి మీ లైఫ్‌లో రావాలి. మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మీరే ఉంటే తన లైఫ్‌లో తను అదర్ పర్సన్ లేదా ఏదో చాయిసెస్ లాంటివి చూస్ చేసుకొని వెళ్ళిపోయి ఉంటే, ఈ పర్సన్‌కి తను ఇక్కడ రాంగ్ చాయిస్ అని చూస్ చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్‌కి అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. అండ్ ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారు. అండ్ తనని వేరే వారు చాలా మైండ్ వాష్ చేసి మీ లైఫ్ నుంచి తనని దూరం చేశారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ మీద లేనిపోని చెప్తా ఉండడం, అలా చెప్పి ఈ పర్సన్‌ని మీకు దూరం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ ప్రాపర్టీ లేదా మనీ విషయంలోనే అలా జరిగి ఉంటుంది కొంతమందికి. కపుల్స్ అయి ఉంటే, లవర్స్ అయి ఉంటే మీ పర్సన్‌ని వేరే వారు మీ మీద లేనిపోని చెప్పి అండ్ ఏదో వారి గ్రిప్‌లో తీసుకోవడం లాంటిది జరిగిందండి. ఓకే. హీలింగ్ హార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే పర్సన్ మీకు కాంటాక్ట్ కూడా చేయబోతున్నారు. అండ్ ఈ రిలేషన్‌ని తను మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అండ్ బ్యూటిఫుల్ లైఫ్ అనేది మీతో లీడ్ చేయాలి అని పర్సన్ మనసులో అయితే ఉంది. ఓకే. హీలింగ్ హార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. తనని హీల్ చేయగల పర్సన్ మీరు. తను చాలా మోసపోయాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ యాక్చువల్‌గా తను మంచి పర్సన్. 10 మందికి గైడెన్స్ ఇస్తారు. లేదా ఇంట్లో అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్, సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, లేదా తను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేదా తను ప్రైవేట్ సెక్టర్‌లో అయితే హైయర్ పొజిషన్‌లో ఉండే పర్సనే ఉంటారు. ఓకే. అండ్ తను ఇక్కడ ఏజ్‌లో పెద్దవారైనా సరే చిన్న పిల్లాడిలాగా తను ప్రవర్తిస్తూ ఉంటారు. అండ్ మీ విషయానికొస్తే ఇమ్మెచ్యూర్ డెసిషన్ తీసుకోవడము అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్. ఓకే. కానీ వేరే అదర్ కనెక్షన్‌లో మాత్రం తను చాలా మంచి ఎఫర్ట్స్ పెడతారు. అందరిని బాగా చూసుకుంటారు. కానీ మీ విషయానికొస్తేనే కొంచెం మొండిగా, స్టబర్న్‌గా ఉండిపోవడం లాంటిదన్నమాట. ఓకే. అసలు పట్టించుకోరు అన్నట్టుగా. ఓకే. అలాంటి పర్సన్ ఇక్కడ తను ఏదైతే కావాలనుకుంటున్నారో సొసైటీ అని, అది అని, ఇదని. ఓకే. అలాంటి దగ్గర ఈ పర్సన్ ఏదో విషయంగా మోసపోయారు. తన మనసుకి గాయం తగిలింది. ద మూన్ కార్డ్ వచ్చింది. మోసపోయాను. సో, నేను హీల్ చేస్తావా? మళ్ళీ నీ లైఫ్‌లో వస్తాను. నేను హీల్ చేయగల పర్సన్ కూడా నువ్వే. నా మనసులో చాలా బాధ ఉంది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నాను. అదర్ పర్సన్ చేతిలో మోసపోయాను. ఫినాన్షియల్‌గా దెబ్బతిన్నాను అని పర్సన్ మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే. అది చూపిస్తుందనమాట. వారి లైఫ్‌లో మీరు ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. అండ్ అతి తొందరలోనే 1 ఆర్ 2 మంత్స్ లోపల ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వచ్చనమాట. ఓకేనా? ఓకే అండి. మనం ఎనర్జీస్ కూడా చూసేస్తాం. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీది మీ పర్సన్‌ది. మీ పర్సన్ ఎనర్జీస్ తను కెరియర్ విషయంగా ఏదో దెబ్బతిన్నట్టు ఉన్నారు ఈ పర్సన్. అందుకని ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది. ద మూన్ కార్డ్ వచ్చింది. ఓకే. అండ్ చాలా నెగటివిటీ అనేది ఈ పర్సన్ లైఫ్‌లో ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? బ్లాస్మింగ్ అబండెన్స్. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. అండ్ ఏదో విషయంగా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండొచ్చు మీరు. ఓకే. మీ లైఫ్‌లో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు మంచి పొజిషన్‌కి మీరు వెళ్తున్నారు. ఓకే. అది చూసి పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే అండి. ఇది రీడింగ్. సో, లైక్ చేయని వారు లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.